అన్నదాత సుఖీభవ పథకం కోసం కేవలం 1.45 లక్షల మంది రైతులకే ఈ కేవైసీ అవసరమని ప్రభుత్వం స్పష్టం చేసింది. మిగిలిన రైతులు సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పని లేదు. మొత్తంగా 45.65 లక్షల మంది రైతులు ఈ పథకానికి అర్హులుగా గుర్తించబడ్డారు. అయితే వీరిలో 44.19 లక్షల మందికి సంబంధించి ప్రభుత్వం వద్ద ఇప్పటికే పూర్తి వివరాలు ఉన్నాయి. కేవలం 1.45 లక్షల మంది రైతులు మాత్రమే వివరాలే ప్రభుత్వ డేటాలో లేవని స్పష్టమైంది. అందుకే ఈ రైతులకే ఈ కేవైసీ చేయాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు. ఈ జాబితాలను సంబంధిత రైతు సేవా కేంద్రాలకు ప్రభుత్వం పంపించింది. ఈ పథకానికి అర్హులేమోననే సందేహంలో ఉన్న రైతుల కోసం ప్రభుత్వం ప్రత్యేక వెబ్సైట్లో చెక్ స్టేటస్ ఆప్షన్ను ప్రారంభించాలనుకుంటుంది. ఇందులో ఆధార్ నెంబర్ నమోదు చేయగానే రైతు అర్హత వివరాలు, ఈ కేవైసీ అవసరం ఉందో లేదో అన్నది తెలిసేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ పథకాన్ని ఈ నెలలోనే అమలు చేయనున్న ప్రభుత్వం ఈ కేవైసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కోరుతోంది. జూన్ 20న రైతుల ఖాతాలో నిధులు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అన్నదాత సుఖీభవ పథకం ఈ విషయంలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుంది. కేవలం కొద్ది మందికి ఈ కేవైసీ అవసరమని స్పష్టత ఇవ్వడం, చెక్ స్టేటస్ వంటి ఆప్షన్ల ద్వారా అర్హత చెక్ చేసుకునే సౌలభ్యం కల్పించడం రైతులపై ఉన్న భారం తగ్గించేందుకు కీలక చర్యలుగా చెప్పొచ్చు. ఈలోగా అవసరమైన ఈ కేవైసీ ప్రక్రియను 1.45 లక్షల మంది రైతులు పూర్తి చేయాలని సూచించింది. మొత్తం మీద రైతులకు ఇబ్బందులు లేకుండా పథకాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం వేగంగా ముందుకెళ్తోంది.